ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడానికి హర్షం వ్యక్తం చేస్తూ నేడు సంబరాలు నిర్వహించారు. మెదక్ సిద్దిపేట ప్రధాన రహదారిపై టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రికి రైతులు రుణపడి ఉంటారని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. రుణమాఫీపై సవాల్ విసిరిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు వెంటనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో పాల్గొనాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో హరీష్ రావు ఎక్కడ తిరిగినా అడ్డుకుంటామని హెచ్చరించారు. నువ్వు రాజీనామా చేసి మళ్ళీ సిద్దిపేట నుంచి పోటీ చేసి గెలిచి నీ సత్తా ఏందో నిరూపించుకోమని చెప్పి ఈ సందర్భంగా మేము సవాల్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా మనందరికీ తెలుసు, మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థితో కుమ్ముక్కై ఆ రోజు శాసనసభ ఎన్నికల్లో 80,000 పై చిలుకు మెజార్టీతో గెలిచినటువంటి నువ్వు ఈ రోజు నీ సిద్దిపేట నియోజకవర్గంలో ఎంతవరకు నీ టీఆర్ఎస్కు మెజార్టీ తీసుకొచ్చినావు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని బట్టే నువ్వు బీజేపీతో కుమ్ముక్కైనవని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే నువ్వు మాట్లాడిన మాటలకు నువ్వు కట్టుబడి ఖచ్చితంగా రాజీనామా చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నువ్వు రాజీనామా చేయకపోతే నిన్ను ప్రజలలో తిరగనిచ్చే అవసరం లేదు. నువ్వు ప్రజల్లో తిరగనిచ్చేందుకు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేను తిరగనియరని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ రోజు ఏదైతే 2 లక్షల రుణమాఫీ జరిగిందో ఆ 2 లక్షల రుణమాఫీ తోటి మన తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగం ఎన్నో రోజుల నుంచి అవస్థలు పడుతున్నటువంటి అప్పులు కట్టలేని పరిస్థితులలో ఈ ప్రాంతంలో వ్యవసాయం చేయలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి రైతాంగం ఈ రోజు ఒక ఉన్నతమైన స్థానానికి ఎదగాలనే ఉద్దేశంతో ఈ రోజు చేసినట్టుకి మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మా స్థానిక శాసనసభ్యులైనటువంటి రోహిత్ గారికి కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అలాగే మా నాయకుడైనటువంటి మైనంపల్లి హనుమంతరావు గారికి కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలుపుతూ, రాబోయే కాలంలో కూడా ఇంకా ఎన్నో బృహత్తరమైన కార్యక్రమాలు చేసేది ఉన్నది. ఆ కార్యక్రమాలు కూడా తప్పకుండా పార్టీ ఇచ్చిన ఏదైతే పిలుపుందో ఆ పిలుపుకు మేము కట్టుబడి పార్టీ ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతుందో వాటిని నేడు నిజాంపేట మండలంలో నిన్న జరిగినటువంటి సంఘటనలో భాగంగా ఆ రోజు ఎన్నికల్లో భాగంగా రాహుల్ గాంధీ గారు మా కాబోయే ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి నిన్నటి వరకు 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి ఆ మాట నిలబెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మా నిజాంపేట మండలం తరఫున మేము కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. దానిలో భాగంగానే నిన్న ఏదైతే కేటీఆర్ గారు మహిళలను కించపరిచే విధంగా ఉచిత బస్సు ప్రయాణంలో మహిళలు బ్రేక్ డ్యాన్సులు చేస్తున్నారని చెప్పి కించపరిచే మాటలు మాట్లాడినందుకు ఒక మాజీ మంత్రిగా తన కుటుంబంలో ఉన్న మహిళలు కూడా ఉన్నారనేది విచక్షణ మర్చిపోయి తను ఇటువంటి మాటలు మాట్లాడడం అది విడ్డూరంగా ఉంది. ఆ రోజు ఏదైతే శాసనసభ ఎన్నికల్లో 39 స్థానాలు, పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు 0గా ఉన్నటువంటి దాన్ని జీర్ణించుకోలేక వివిధ సంఘటనలు చేస్తున్నటువంటి ఈ కేటీఆర్ గారికి మహిళలు రాబోయే కాలంలో తగిన బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, ఆ మాట్లాడేటువంటి మాటలను కేటీఆర్ గారు రిటర్న్ తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, అలాగే ఏదైతే 2 లక్షల రుణమాఫీ చేస్తే హరీష్ రావు గారు రాజీనామా చేస్తానని ఆ రోజు ఛాలెంజ్ చేయడం జరిగింది. ఆ రాజీనామాకు కట్టుబడి హరీష్ రావు గారు రాజీనామా చేయాలని చెప్పి ఈ సందర్భంగా నిజాంపేట కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ, రాజీనామా చేసి నువ్వు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసినా సరే కానీ రాజీనామా చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అలాగే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ వాళ్ళతోటి కుమ్ముక్కై ఆ రోజు నీవు కాంటెస్ట్ చేసినప్పుడు 80,000 మెజారిటీతో గెలిచిన సిద్దిపేట నియోజకవర్గం మొన్న 2600లకు దిగజారిపోయింది అంటే బీజేపీ వాళ్ళతో కుమ్ముక్కైనట్టు ప్రతి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి తెలిసిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి